సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హేమంత్. ఈరోజు వైజాగ్లో డే 3 అనమాట. సో ఈరోజు వైజాగ్లో ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలియదు. బయటికి వెళ్ళి మరి అయితే చూసేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్కడికి వెళ్దాం అనేది. సో ఫస్ట్ అయితే నేను కైలాసగిరికి వెళ్దామైతే అనుకుంటాను. ఇక్కడ నుంచి దగ్గర మనకి దాదాపు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి సో మనమైతే బయలుదేరిపోతాం. లెట్స్ గో. సో మొత్తానికి అయితే బయటికి వచ్చేసాను అనమాట. సో బయటికి వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేద్దామని, ఇక్కడ పక్కన చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక టిఫిన్ చేసేద్దాం చలో. మరి ఇక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్తే నేను చూస్తున్నాను. సో ఇక్కడైతే నాకు దొరికింది అనమాట ఒకటి. సో ఇక్కడ నేను ఒక ప్లేట్ బోండా అయితే తీసుకున్నాను. సో టిఫిన్ కూడా చేసేస్తున్నాను. సో ఇది ఓకే, నార్మల్ టేస్ట్ అండి, బాగుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏటీఎం దగ్గరకు వచ్చేసాను. ఏటీఎం దగ్గర మనకు కొంచెం క్యాష్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక 500 అయితే తీసుకున్నాను. అంటే తర్వాత అక్కడ ఫోన్పే కూడా చేసుకోవచ్చు కదా మనకు, అప్పుడు అంతా డిజిటల్ పేమెంట్సే కాబట్టి జస్ట్ లిక్విడ్ క్యాష్ అవుతా కొంచెం దగ్గర పెట్టుకున్నాను. సో క్యాష్ అయితే తీసుకున్నానండి. సో క్యాష్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను బయలుదేరుతున్నాను. సో క్యాష్ అయితే వచ్చేసింది. సో క్యాష్ తీసేసుకొని డైరెక్ట్గా నేను మన బైక్ మీద అయితే కలుసుకుందాం. సో నేనైతే బైక్ ఎక్కేసాను. ఇక్కడ ర్యాపిడో బైక్ అనమాట. ఈ ర్యాపిడో బైక్ తీసేసుకొని నేనైతే కైలాసగిరికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి దగ్గరకు మనకి యాక్చువల్ అయితే ఒక 6-7 కిలోమీటర్స్ దగ్గరనే ఉంటుంది. సో అక్కడికి మనం కలిసేసుకుందాం, అక్కడికి వెళ్దాం చలో. సో మొత్తానికైతే నేనైతే కైలాసగిరి దగ్గరకు వచ్చేసాను. సో ఇక్కడ కైలాసగిరిలో ఏముంటుందంటే శివపార్వతులు అనమాట. పైన మనకి ఒక మంచి, మన సినిమాలో చూసాం కదా, విగ్రహాలు చాలా వైట్ కలర్గా ఉంటాయి. సో మంచి సీనిక్ ఉంటుంది, మొత్తం సిటీ అంతా కనబడుతుంది అనమాట. అందుకే ఇక్కడ చాలామంది వస్తారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే జనాలు మరి తండాలకైతే వస్తున్నారనమాట. చూసారు కదా నేను ఎక్కడ నిలబడ్డ లైన్. మరి స్టార్టింగ్ వచ్చేసి అక్కడ కుండ దగ్గర అనమాట టికెట్లు ఇచ్చేది. నేను ఆల్మోస్ట్ రోడ్డు దగ్గర నిలబడ్డాను అనమాట. నా వెనకాల లైన్ అయితే పెరుగుతూనే ఉన్నది, మొత్తం జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నా జనాలు ఎంతమంది వస్తున్నారు, అట్లా చూస్తుంటే ఇక వస్తూనే ఉన్నారు. లారీ మన వెనకాల వ్యాన్స్లలో, కార్స్లలో, ఆటోలలో, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్లలో. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇక్కడ జనాలు నేను ఆల్మోస్ట్ అక్కడ కనబడుతుంది చూసారా టవర్ దగ్గర, అక్కడ ఇస్తాను టికెట్లు. సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ కింద దగ్గర నిలబడ్డాను. చాలాసేపు ఆల్మోస్ట్ 1-2 అవర్స్ అయితే లైన్లో నేను వెయిట్ చేశాను. సో ఇక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎగ్జైటింగ్గా ఉన్నారు అందరు ఎక్కుదామని. చాలామంది అయితే వేరే స్టేట్స్, వెస్ట్ బెంగాల్, ముంబై, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి చాలామంది అయితే వస్తున్నారండి. వాళ్ళే చాలామంది నాకైతే తెలుస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ మొత్తానికి అయితే నేను టికెట్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ మనకి 10 రూపీస్ టికెట్ తీసుకోవాలంట. మళ్ళీ పైకి పోయిన తర్వాత ఇంకొక 150 రూపీస్ టికెట్ తీసుకోవాలంట. మరి అయితే బాగా దోచుకుంటున్నారండి మనల్ని అయితే. ఇక్కడ 10 రూపీస్ టికెట్ ఎందుకో, మరి అక్కడ పైన పెద్ద 150 టికెట్ ఎందుకో దీనికో తెలియదు, కానీ మంచిగా అయితే మనల్ని దోచుకుంటాలి టూరిస్ట్ స్పాట్ చెప్పేసి. సో ఇక్కడ అవసరం లేదు 10 రూపీస్ టికెట్ దేనికని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు సెక్యూరిటీ కూడా. సో మొత్తానికి అయితే టికెట్ తీసుకొని కొంచెం ముందుకైతే వచ్చేసాను. సో అదే అనమాట, పైనుంచి అక్కడ నుంచి డైరెక్ట్ మనకి రోప్ వే అనమాట. గాల్లో మనకి ఎగురుతూ మనం చూసుకోవచ్చు, మొత్తం సిటీ అంతా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినా ఇదే అనమాట కౌంటర్. సో ఇక్కడ పర్సన్కి వచ్చేసి 150 రూపీస్, చిన్నపిల్లలకి అయితే కొంచెం 80 రూపీస్ అనమాట. సో మీరు కూడా ఇప్పుడు నచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రోప్ అయినా ట్రై చేయండి. కైలాసగిరి దగ్గర చాలా అంటే చాలా బాగుంది. సీనిక్ వ్యూ, మొత్తం పక్కన సముద్రము, బీచ్ వ్యూ, మనకు సిటీ మొత్తం వైజాగ్ అంతా కనబడుతుంది. మనం గాల్లో వెళ్తాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ రూల్స్ అనమాట, ఇక్కడ ఏంటి ఎలా ఉండాలనేది. సో మీకు అర్థమైతే చదువుకోండి. సో నెక్స్ట్ అయితే నేను టికెట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి నేను బయలుదేరి కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. సో టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నది టికెట్ వచ్చేసి 150, పిల్లలకైతే 80 రూపీస్. సో అక్కడ నుంచి టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే బాగా దాహం అవుతుందండి. సో ఒక చిన్న మజ్జా అయితే తీసుకొని తాగుతున్నాను. సో ఒక టికెట్ తీసుకొని కొంచెం ముందుకైతే వచ్చేసాను అనమాట నడుచుకుంటూ. సో ఇక్కడ మెట్లు అయితే ఎక్కాలన్నమాట. మెట్లు ఎక్కకుండా పైకి వెళ్ళాలి. చూస్తున్నారు పక్కన సముద్రం ఎలా ఉందో. సో ఆ టికెట్ అయితే తీసుకున్నాను. మెల్లగా మెట్లు ఎక్కకుండా అయితే పైకి వెళ్తున్నానండి. సో చూడండి మీరు కూడా ఎలా ఉందో. సో ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి బీచ్ వ్యూ అనేది చాలా అంటే చాలా మంచిగా కనబడుతుంది. ఎందుకంటే చాలా హైలో ఉన్నాం అనమాట మనము. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట రోప్ వే అనేది. సో ఆల్మోస్ట్ మనం ఒక 30-40 ఫీట్ హైట్లోనే మనం నిలబడ్డాం అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ రోప్ వే అనేది స్టార్ట్. చూస్తున్నారు అక్కడ జనాలు అయితే లైన్ నిలబడ్డారు. సో అదే అనమాట మనం వెళ్ళేది. సో దాంట్లో ఎక్కి మనం వెళ్ళిపోవడం డైరెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనమే అనమాట. మనం కూడా ఇంకా ఎక్కేసి కూర్చుందాం. వీళ్ళు వచ్చేసారి ఇక మనం కూడా కూర్చుందాం. సో లెట్స్ గో. సో అన్న అయితే పక్క జరగమంటాడు. ఇక మనం కూడా లోపల ఎక్కేసాం. సో ఇక చూడండి వ్యూ ఎలా ఉందో, మీరు కూడా ఎంజాయ్ చేయండి. లెట్స్ గో.
సో అలా మొత్తానికైతే మనం పైకొచ్చేసామనమాట. సో ఇదే మన ఎండ్. సో ఆ వ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో ఇక్కడితో మన ఈ రోప్ వే అనేది ఎండ్ అయిపోయిందనమాట. సో మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఈ క్యాబిన్ దిగేసి కొంచెం బయటకు వచ్చేసేద్దాం. లెట్స్ గో. సో దగ్గరికైతే వచ్చేసాం. మరి మనమైతే ఇంకా మెల్లగా అయితే రోప్ అనేది ముందుకు వెళ్తుందనమాట. సో ఇట్లా యూటర్న్ తీసుకొని మెల్లగా స్లో అవుతుంది. సో క్యాబిన్ అయితే దిగేశాను. క్యాబిన్ దిగి సో ఇక్కడ జనాలు కూడా చూసారా, మళ్ళీ పైకి రావడానికి ఎంతమంది వెయిటింగ్ లిస్ట్ ఉంటుందో కిందికి రావడం కూడా అలాగే లైన్లో నిలబడాలండి. సో ఆఫ్కోర్స్ మనకి బై రోడ్ అయితే కూడా ఉంటుంది, కానీ మనకి ఒకటేసారి పైకి కిందికి 2 in 1 పే చేసినట్టే. 150 రూపీస్కి మనం అప్ అండ్ డౌన్ రెండింటికి పే చేసినట్టే. కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ ఇట్లనే వెళ్ళవచ్చు, లేకపోతే బై రోడ్డు ద్వారా కూడా వెళ్ళవచ్చు. మనకు 2 రకాలుగా అవకాశాలు ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఎలా వస్తుందో రోప్ వే అనేది. ఇక్కడ ఒక మంచి సీనిక్ వ్యూ అయితే మనకు దొరికిందనమాట. సో ఇదే అనమాట పైన మనకి కైలాసగిరి. సో జనాలు కూడా ఇక్కడ కిటకిటలు ఆడుతున్నారు. ఎవరి లోకం వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. సో కొంచెం ముందుకైతే వెళ్దాం. అక్కడ మనకి శివపార్వతులు అయితే మనకు దర్శనం ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం స్వామివారి దర్శనం తీసుకొని ఆశీస్సులు తీసుకొని సో మనమైతే కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో చూస్తున్నారా, కొంచెం దగ్గరికి వచ్చేసాను. మీకు ఎదురుగా కనబడుతుంది చూసారా. సో అదే అన్నమాట మన బీచ్ వ్యూ. సో ఆ బీచ్ నుంచి కొంచెం రైట్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ శివపార్వతులు దర్శనం ఇస్తున్నారు అనమాట. సో దగ్గరికి అయితే వెళ్తున్నాను మీకు చూపించడానికి. సో ఇదే అన్నమాట మనకి ఫేమస్ కైలాసగిరి టెంపుల్ ఇక్కడనే అనమాట. చాలామంది మన సినిమాలో చూసే ఉంటారు ఇక్కడ కైలాసగిరి అంటే శివపార్వతులు. సో చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. సినిమా షూటింగ్స్ కూడా బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అనమాట. మనం కూడా చాలా సినిమాలు చూసే ఉంటాం ఇక్కడ. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం వైజాగ్ అయితే క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. సో బీచ్ వ్యూ, ఆ పర్వతాలు, ఆ మంచు కొండలు, ఆ మంచు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది వ్యూ అనేది. ఆల్మోస్ట్ మనం ఒక 200-300 ఫీట్ పైన అబోవ్ ది సీ లెవెల్ ఉన్నాం అనమాట. సో అది ఒక మంచి అద్భుతంగా మనకి వ్యూ కనబడుతుంది. సో ఈ వ్యూ అనేది నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ కాసేపు నేను కూడా టైం స్పెండ్ చేస్తాను. మీరు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మీకు తిప్పి చూపిస్తాను, మీరు కూడా చూడండి. సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక సీనిక్ పాయింట్ కనిపించింది అనమాట. దాదాపు మీరు మ్యాక్సిమం అన్ని సినిమాలు అయితే చూసే ఉంటారు. ఈ సీన్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మీకు చూపిస్తాను. ఇక సైడ్లో ఫోటో ఇస్తున్నాను చూడండి మీరు కూడా. సేమ్ ఇదే స్పాట్ అనమాట. ఇక్కడ నుంచి చాలా చాలా స్పష్టంగా. సో ఇక్కడ చూస్తున్నారు వ్యూ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే జనాలే చాలామంది ఎక్కువ ఉన్నారు. జనాలు లేకపోతే చాలా ప్రశాంతంగా ఉండేది. సో ఎలాగైనా వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి, చూడండి. సో మధ్యాహ్నం ఆల్రెడీ 1 అవుతుంది కాబట్టి నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. మనకి ఏది కావాలంటే అది, ఐస్ క్రీమ్స్ కానీ, ఫుడ్ కానీ, టిఫిన్స్ కానీ, మీల్స్ కానీ ఏదంటే అది. సో నేను జస్ట్ లైట్గా ఒక ఫ్రైడ్ రైస్ తింటున్నాను. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. సో మొత్తానికి అయితే ఇక్కడ లంచ్ చేశాను. లంచ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది అనమాట. టాయ్ ట్రైన్ మనకు వచ్చేసి 120 రూపీస్ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి. సో ఈ టికెట్ తీసేసుకున్నాను. ఈ టాయ్ ట్రైన్ ఏంటిదంటే చుట్టుపక్కల కైలాసగిరి మొత్తం కొండంతా చుట్టూ తిప్పి చూపిస్తుంది అనమాట. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. మనకు వైజాగ్ సిటీ అయితే మొత్తం క్లియర్గా కనిపించింది. సో ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. కాసేపట్లో ఈ ట్రైన్ అయితే కూర్చున్న తర్వాత మనం ఈ వ్యూ అనేది చూపిస్తాను. లెట్స్ గో. సో మొత్తానికైతే మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ట్రైన్ జర్నీ టాయ్ ట్రైన్ అనమాట. మొత్తం మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిరిగి చూపిస్తుంది అనమాట. సో నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ టాయ్ ట్రైన్ ఏంటిది అనేది. సో చాలామంది అయితే కూర్చున్నారు. ఆల్మోస్ట్ ఒక రియల్ ట్రైన్కి ఏమాత్రం తీసిపోదు. ఇది టాయ్ ట్రైన్ మనం అంటున్నాం కాబట్టి, కాకపోతే నిజంగా పెద్ద ట్రైన్ ఇది. సో ఈ ట్రైన్ నుంచి కొంచెం ముందుకు ఇట్లా వెళ్తుంటే మనకి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తీసుకెళ్తుంది. సో చూస్తున్నారు. అప్పుడే మనకి ఒక మంచి సీనిక్ వ్యూ అయితే వచ్చింది. సో మనకి చూస్తున్నాం కూడా పక్కన పెద్ద పెద్ద పర్వతాలు, పక్కన బీచ్. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా మంచి వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మంచి అద్భుతమైన వ్యూ పాయింట్ అనమాట. ఇంకా కాసేపట్లో మీకు ముందు ప్రత్యక్షం అవబోతుంది. ఖచ్చితంగా మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. వ్యూ మాత్రం చూడండి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనేది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ పాయింట్. ఆల్మోస్ట్ మనకి వైజాగ్ సిటీ మొత్తం కనబడుతుంది. ఆల్మోస్ట్ చూసారు కదా, ఆ పక్కన బీచ్, పక్కన సిటీ. ఏ మాత్రం తుఫాను కానీ, ఏ మాత్రం కానీ వరదలు కానీ వస్తే మాత్రం వైజాగ్ మాత్రం మునిగిపోయే అవకాశం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా సముద్రం ఎంత ప్రమాదకరమో. సో అది ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, అది ఒక్కసారి కోపం వచ్చే దాన్ని కూడా అంతే. సో దాని తగ్గట్టు మనం కూడా ప్రకృతిని ప్రేమించాలి, దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి సో ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా చాలా సీనిక్గా తీస్తుంటే ఇంకా తీయాలి, వీడియో తీయాలి, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుందో వ్యూ పాయింట్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కైలాసగిరి ఇక్కడ అక్షరాలు. సో ఈ కైలాసగిరి అక్షరాలు ఇవి బోర్డు అనమాట. మనకి ఎలా అయితే హాలీవుడ్ అని రాస్తుంటుందో, సో అట్లనే కైలాసగిరి అని ఇట్లా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. చూస్తున్నారు పైనుంచి చూస్తే మనకి ఇట్లా కనబడుతుంది అన్నమాట కైలాసగిరి. సో ఇదనమాట వ్యూ. చాలా చాలా నచ్చింది. మీరు కూడా చూడండి.
సో, పైన అక్కడ కొద్దిసేపు ఉండి ఇక బస్ ఎక్కేసానండి. ఆల్మోస్ట్ ఇక సాయంత్రం అవుతుంది కాబట్టి తొందరగా దిగేస్తే అయిపోతుందని నేను కూడా బస్ ఎక్కేసాను. సో, బస్ టికెట్ తీసేసుకున్నాను. మళ్ళీ డైరెక్ట్ బ్యాక్ టు ఆర్‌కే బీచ్ అని ఆర్‌కే బీచ్ దగ్గర దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మనం డైరెక్ట్ రూమ్‌కెళ్ళిపోదాం. సో, ఇదే అనమాట మన కైలాసగిరి వ్లాగ్ అనమాట. సో, ఇక వీడియో అయిపోలేదు ఇంకా ఉంది. సో, ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను ఇక్కడ బీచ్ దగ్గరకొచ్చేసాను. చూసారు కదా! ఇక్కడ ఎంతమంది జనాలున్నారో. ఇది మన అక్వేరియం అనమాట సబ్‌మెరైన్. సో, దీంట్లో అనేక రకాలైన ఫిషెస్ గాని, మనకు సంబంధించిన సబ్‌మెరైన్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ గాని ఎలా ఉపయోగించారనేది ఒక మ్యూజియం అనమాట. జనాలు చూసారా ఎలా నిలబడ్డారో లైన్‌గా. ఈ లైన్ జనాలు మాత్రం మామూలుగా లేరండి. ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా జనాలైతే విపరీతంగా భయంకరంగా ఉంటున్నారు. సో, దాని తగ్గట్టు మనం కూడా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు. ఇక్కడ చూస్తున్న ఇది పెద్ద హోటల్ అనమాట. ఈ హోటల్‌లో రూమ్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి సీనిక్ వ్యూ అయితే మీకు దొరుకుతుంది. సో, ఇట్లాంటి వ్యూస్ అయితే మీకు దొరుకుతాయన్నమాట. ఖచ్చితంగా మనం కూడా ఒకసారి అట్లా ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో, మొత్తానికైతే డిన్నర్ టైమ్ అయిందనమాట. సో, రూమ్ దగ్గరకొచ్చేసాను. లంచ్ మన డిన్నర్ చేస్తున్నాననమాట. చూస్తున్నారుగా రైస్, పులిహోర, పెరుగు, సాంబారు, పప్పు, పాపడాలు మంచి ఆంధ్ర భోజనం అనమాట. చక్కగా మంచిగా కడుపు నిండా భోజనం చేశాను. సో, భోజనం చేసేసి మంచిగా కడుపు నిండా తినేసి మనకు కావాల్సినయి చపాతీ గాని అవన్నీ తినేసి, రైస్ తినేసి సో, నేనైతే చాలా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ హోటల్‌లో అయితే చాలా బాగుంది. మనకి కాళికాంబ హోటల్ ఉందండి. ఇక్కడ పక్కనే మన రైల్వే స్టేషన్ పక్కనే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఆలుగడ్డ గానీ, పప్పు గానీ, సాంబార్ గానీ, రైస్ చాలా బాగుంది. నేనైతే మంచిగా ఆవురావురమంటూ కడుపు నిండా తిన్నాను. చూస్తున్నారు కదా! మంచిగా స్పైసీగా మనకి ఫ్రై కూడా చేశాడనమాట. ఫ్రై కూడా తినేసాను. సో, సో, అన్నం తినేసి ఇక రూమ్‌కెళ్ళి నేను కాసేపు పడుకొని ఇక రేపు మార్నింగ్ మనకి లాస్ట్ డే అనమాట. ఐ మీన్ వైజాగ్‌లో. సో, రిఫ్రెష్ అయిపోయి లాస్ట్ డే మనకి చూసేద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. సో, మన లాస్ట్ డే అయితే రానే వచ్చేసింది. ఇదే అనమాట లాస్ట్ డే ఆల్మోస్ట్ ఇక మండే రోజని బయలుదేరుతున్నాను. సో, నేను రూమ్‌కైతే తాళం వేసేసాను. సో, ఇదే మన రూమ్ అండి. సో, ఒక మంచి రూమ్ అయితే నేను మిస్ అవుతున్నాను. రూమ్ తాళం వేసేసాను. నేను లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఇక నేను కిందికి వెళ్తున్నాను, బయలుదేరుతున్నాను. సో, అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి లాక్ ఇచ్చేసేసి నా లగేజ్ కూడా తీసేసుకున్నాను. నా లగేజ్ అన్నీ చెక్ చేసుకున్నాను. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఏమైనా మర్చిపోయానా లేదా అని. ఎందుకంటే మర్చిపోతే మళ్ళీ తిరిగి రావడం అంటే మళ్ళీ ఇక కుదరదు. సో, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మనం బయటికి వచ్చినప్పుడు వస్తువులు కానీ ఇంకేదైనా కానీ చెక్ చేసుకొని మనం ఇక రూమ్ నుంచి బయటకి వచ్చేసేద్దాం. సో, ఇదే అనమాట మనం ఇచ్చే ఉన్న రూమ్ అనమాట. ఆయనకి ఓనర్‌కి అప్పచెప్పేసాం. ఇక ఓనర్‌కి మనం టాటా చెప్పేసి ఆయన విజిటింగ్ కార్డ్ తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మనకి ఇక ఫ్రెండ్స్‌తో అయితే డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. సో, మనం చూద్దాం మరి నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితే డిస్కౌంట్ ఇస్తారో మరి నేనైతే బయలుదేరుతున్నాను. మరి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి చూద్దాం. లెట్స్ గో. సో, ఇక్కడ నుంచి నేనైతే మరి మార్నింగ్ కాబట్టి కొంచెం లైట్‌గా గడపలో ఎలుకలు పరిగెడుతున్నాయి. సో, మంచి గరం గరం వడలైతే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. వడలు ప్లస్ 2 ఇడ్లీలు. అంటే మనకి 2 ఇడ్లీ, 2 వడ అని చెప్తే వాడు 2 సెపరేట్‌గా చేసిండు. సో, ఏదైతే ఏంది మనకు కావాల్సింది 2 ఇడ్లీ, 2 వడ కడుపు నిండా తినేసేయాలి. సో, ఇడ్లీ ఒకటి మంచిగా సాంబార్లో ముంచుకున్నాను. మంచిగా అటు కిందికి, పైకి, పైకి కిందికి మంచిగా దొర్లించి మంచిగా స్పైసీగా అయితే నేనైతే నవిలి కొరుక్కొని తినేసాను. ఈ హోటల్‌లో అయితే ప్రతీది బాగున్నదండి. ఇప్పుడు నేను ఎక్కడైతే నేను డిన్నర్ చేశానో అదే హోటల్‌లో నేనైతే అక్కడ టిఫిన్ చేశాను. సో, నేనేమనుకున్నా అంటే ఇక మనకి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కొంతమంది చెప్పారు సింహాచలం వెళ్ళండి. మనకి ఎలాగో సింహాచలంలో చాలా మంచి ఇంత దూరం వచ్చినప్పుడు సింహాచలం వెళ్ళకపోతే బాగుండదు కదా అని నేను కూడా ఆలోచించాను. సో, నేను కూడా సింహాచలంకి అయితే బయలుదేరిపోయాను. ఎందుకంటే ట్రైన్ మనకి దాదాపు 4 గంటలకైతే ఉన్నది. సో, ఈలోపు ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఇటు బయలుదేరడం జరిగింది. సో, ఇక్కడ నుంచి దాదాపు ఒక 10-12 కిలోమీటర్సే మన రైల్వే స్టేషన్ నుంచి. సో, బస్ టికెట్ తీసేసుకున్నాను. మరి ఆయన కండక్టర్ అన్న మరి కింద దిగుతారా పైకి వెళ్తారా సరే కొండ మీదకి అని చెప్పేసాను. ₹65 టికెట్ అయితే తీసుకున్నారు. డైరెక్ట్ నన్ను కొండ మీదకి అయితే తీసుకెళ్తాను చెప్పారు. సో, నేను కూడా బస్సులో కూర్చున్నాను. ఇక బయలుదేరిపోతున్నాను కొండ మీదకి. సో, మీరు కూడా చూడండి బయట దర్శనం చేసుకుందాం.
సో మొత్తానికైతే నేను పైకొచ్చేసాననమాట. సింహాచలము అప్పన్న స్వామికి అంటే నరసింహస్వామి అనమాట ఇక్కడ ఉండేది. సో మనము యమదొంగ సినిమా చూసే ఉంటాం. అందులో నరసింహస్వామి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా! మన సినిమా ఇంట్రడక్షన్. సో అదే టెంపుల్ అనమాట. లోపట నరసింహస్వామి కొలువు తీరాడనమాట. సో ఇక్కడ లింగం ఇక్కడ నరసింహస్వామికి లింగ రూపంలో ఉంటుందన్నమాట. మనకి శివుడు ఎలా అయితే లింగం రూపంలో ఉంటాడో నరసింహస్వామి కూడా అదే రూపంలో, కాకపోతే పసుపు రంగులో మాత్రం ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇది లాకర్ అనమాట. సో ఇక్కడ మన బ్యాగ్స్ కానీ, ఫోన్స్ కానీ, మన లగేజ్ కానీ ఇక్కడ ఇవ్వాలి. నో ఫోన్స్, నో నాట్ అలౌడ్ ఎనీథింగ్ ఇన్సైడ్. సో మనం ఇక్కడ అన్నీ జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. కానీ నేను మాత్రం ఫోన్ అయితే నా జేబులో పెట్టుకున్నాను. సో ఎందుకని మంచిది, మనకు రికార్డింగ్ మనకు వస్తుంది. కాదు నేను లోపల ఎటువంటి రికార్డ్ అయితే చేయలేదు. సో దాని దగ్గర జాగ్రత్త తీసుకున్నాను. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్ దగ్గర. సో ఇక్కడ మనకు కావాల్సిన అన్ని రకమైన ఫెసిలిటీస్, వాటర్, ఏటీఎమ్స్, మన దగ్గర చూసుకున్నట్లయితే మన తెలంగాణ యాదగిరి ఎట్లనో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సింహాచలం అలాగే అనమాట. సో ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం, నార్మల్ దర్శనం, సర్వదర్శనం మనకి ఎలా అయితే ఉంటాయో వీఐపీ టికెట్ దర్శనం, అలాగే మనకు కూడా ఇక్కడ దర్శనాలకు సంబంధించిన వేరియేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఒక 100 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ టికెట్ తీసుకొని డైరెక్ట్ మన దర్శనం లైన్లోకి అయితే నిలబడిపోదాం. సో టికెట్ తీసేసుకున్నాను. టికెట్ తీసుకొని డైరెక్ట్ ఇక లైన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు అక్కడ లైన్స్ మనకి ఈ 100 రూపాయలకు సంబంధించిన టికెట్ ఎంట్రీ అయితే దర్శనం ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోయాను, అక్కడ దర్శనం చేసుకున్నాను. సో బయటికి కూడా వచ్చేసాను. బయటికి వచ్చేసి ఆ ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో, చాలా ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో, ఈ ఆలయ ప్రాంగణాన్ని కొంచెం నేను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసిన నా వెనకాల భాగం మొత్తం అదే అనమాట. ఇది మన సింహాచలం ఇక్కడనే అనమాట. ఇది పక్కనే మనకి నరసింహస్వామి కొలువు తీరాడనమాట. సో మీరు చూస్తున్నారు అదే. సో ఇది మీ ఎగ్జిట్ గేట్ అనమాట. సో ఎగ్జిట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ కిందికి మనకి పులిహోర, ప్రసాదాలు, లడ్డూలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి పులిహోర, లడ్డూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం అక్కడికైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం. లైన్ కూడా చాలా పెరుగుతుంది, జనాలు కూడా చాలామంది ఇప్పుడే రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 10 అవుతుంది కాబట్టి జనాలు కూడా వస్తున్నారు. సో చూస్తున్నారు లైన్ అయితే పెరిగిపోయింది పులిహోర, లడ్డు కోసం అయితే. పులిహోర అయితే 10 రూపాయలు, లడ్డు అయితే 15 రూపాయలు అనమాట. నేనైతే మరి ఇంట్లో వాళ్ళ కోసం 2 లడ్డూలు, 2 పులిహోరలు అయితే తీసేసుకున్నాను. సో కొంచెం అయితే లైన్లో నిలబడి ఆ టోకెన్ తీసేసుకొని మనం అయితే పార్సల్ చేసేసుకుందాం. సో జనాలు చూస్తున్నారు లేకుండా ఇక్కడ చాలామంది ఉన్నారు. సేల్స్ కౌంటర్ ప్రసాదం మరి చూస్తున్నారు జనాలు. ఎక్కడైతే జనాలు అయితే మనకు తప్పట్లేదండి. మనకైతే జనాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నారు ఎక్కడికి పోయినా. సో ఇదే అనమాట మన సింహాచలం మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది మీకు, టీవీ సినిమాలలో చూసే ఉంటారు. సో చూసకపోతే మరొకసారి చూడండి, ఇక స్లాట్ వేస్తున్నా చూడండి. సో ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. సో జనాలు కూడా చాలామంది బయట ఫొటోస్, వీడియోస్ అయితే దిగుతున్నారు. సో చూస్తున్నారు జనాలు అయితే ఎలా ఉన్నారో. ఇక్కడైతే మంచి ఆలయం ఎంట్రన్స్ కానీ, వీఐపీస్ ఎవరైతే సెలబ్రిటీస్ వస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళకి మాత్రమే ఈ ఎంట్రన్స్ అనేది వచ్చినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ నుంచి పంపిస్తారు. సో ఇక స్పాట్ అనేది చాలా బాగుంది. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఫొటోస్ దిగుతున్నారు. సో ఇది మన బయటికి ఎగ్జిట్ డైరెక్ట్ బయటికి అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్తే మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో నేనైతే చుట్టుపక్కల అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మరి ఎలా ఉంది పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, మరి బస్ స్టాండ్ కానీ, ఇంకా సంబంధించిన ప్రైవేట్ వెహికల్స్ కానీ ఎలా ఉన్నారో, జనాలు ఎలా వస్తున్నారు, ఎలా పోతున్నారు, జస్ట్ ఒక క్యాజువల్గా లుక్ వేస్తున్నానండి ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ వీళ్ళవి. సో అటు నుంచి అంటే కొంచెం వచ్చే వెహికల్స్ అయితే చాలామంది జనాలు ఇప్పుడే దిగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఈ టైంకి జనాలు బస్సులలో పెద్ద ప్రైవేట్ వెహికల్స్లో అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మరి ఎలా అవుతున్నారు జనాలు. సో ఇది కొంచెం పైకి వస్తే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ అన్న ప్రైవేట్ సంబంధించిన వెహికల్స్ కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ ఇక్కడనే పార్క్ చేసుకోవాలి. సో మనకు సపరేట్గా ఒక ట్రాఫిక్ పోలీసు నిఘా వ్యవస్థ కూడా ఇక్కడ పకడ్బందీగా ఉంది. ఎవరినైతే అలో చేయట్లేదు. ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా కూడా చక్కగా అందరినీ చెక్ చేసుకుంటా పంపిస్తున్నారు. బ్యారికేడ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ హెవీ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట ఇక్కడ వరకు. అంటే ఓన్లీ బస్ స్టాండ్ వరకే అలౌడ్, పైకి మాత్రం నాట్ అలౌడ్. జస్ట్ అక్కడనే పార్క్ చేసుకొని ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ వెసులుబాటు అనేది కొనసాగించుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి కావాల్సిన బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ కొంచెం దగ్గరనే ఉంటుంది. ప్రస్తుతానికైతే బస్ స్టాండే ఉంటుంది ప్రస్తుతానికైతే. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఘాట్ రోడ్ దగ్గర కొంచెం మనకి వ్యూ పాయింట్ అంటే చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు చూసాను కాబట్టి సో అక్కడికి వెళ్ళి ఒకసారి మనకు కావాల్సిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకుందాం. సో ఇదే అనమాట అని చెప్పిన ఘాట్ రోడ్ వ్యూ పాయింట్. సో కొంచెం వెహికల్స్ అయితే చాలా స్లోగానే వెళ్తున్నాయి అనుకోండి. ఆల్మోస్ట్ ఘాట్ రోడే కాబట్టి వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ పైనుంచి నిలబడి చూస్తే ప్రపంచం అంతా చాలా చిన్నగా కనబడుతుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ కొండ మీదనే ఉన్నాం అనమాట. నాకైతే తిరుపతి కొండ మీదనే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నదో, చిన్న సిటీ కూడా అయితే చిన్నగా అనిపిస్తుందో. నాకైతే చాలా మంచి ప్రశాంతంగా పీస్ఫుల్ అయిన వాతావరణం అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ. ఖచ్చితంగా అందుకే దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకుంటారో అర్థం కానీ మీకే తెలిసేది ఉంటే కింద కామెంట్ చేయండి. సో అందుకే మరి కింద భూమి మీద పాపాలు ఎక్కువైనా కాబట్టి మరి దేవుళ్ళందరూ కొండ మీద ఉంటున్నారు. మరి మనం కూడా దాని దగ్గర కొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టైం ల్యాబ్స్ అయితే రికార్డ్ చేశానండి. మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైం ల్యాబ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో, మొత్తానికైతే ఇక్కడ మనకి ఘాట్ రోడ్ దగ్గర ఒక చిన్న రోడ్డయితే కనిపించిందండి. రోడ్ ఏంటిదా అని వెతుక్కుంటూ నేనైతే వెళ్తున్నాను. ఇదొక చిన్నపాటి అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇటు కూడా ఒక చిన్న టెంపుల్ ఉందని ఎవరో వ్యక్తి నాకైతే చెప్పారు. సో, నేను కూడా ఒకసారి నడుచుకుంటూ అక్కడ మనకి కనబడుతుంది ఎనకాల రోడ్డు. అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ అయితే నేను వస్తున్నాననమాట. సో, ఇక్కడ లోపటికి కొంచెం వెళ్తే మనకొక టెంపుల్ ఉందని చెప్పారు. సో, నేను కూడా చిన్న ఎవరు లేని ప్రాంతానికైతే వెళ్తున్నాను. కాకపోతే ఇదంతా దేవాలయం చుట్టుపక్కల ప్రాంతమే కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడున్న ప్రాంతం కాబట్టి మనకి ఎటువంటి భయం అయితే ఉండదు. కాకపోతే జంతువులు కానీ, వన్యమృగాలు, ఖడ్గమృగాలు అయితే తిరిగే అవకాశం ఉంటుంది. వాటికి నేను ఏమాత్రం భయపడదలుచుకోలేదు. ఎందుకంటే నేను దేవుడిని నమ్ముకొని ముందుకు అడుగెడుతున్నాను. ఈ ముందు ఏం జరుగుతుందని నాకు కూడా ఐడియా లేదు కాబట్టి కొంచెం ముందుకైతే నాకు కూడా చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ అయితే ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇదైతే ఎవ్వరు రారు, మనుషులైతే ఇటుపక్కల ఎవరు రారు. కేవలం మీకోసమే ఈ వ్యూ పాయింట్ అనేది తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ డేరింగ్ కోసమైనా మీరు నాకు ఒక సబ్స్క్రైబ్ కానీ కామెంట్ కానీ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ముందు ఒక చిన్న గృహలాగైతే నాకు కనబడుతుంది. మరి గృహలో ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో ఏంటిదనేది నాకు కూడా ఐడియా లేదు. సో, నేనైతే ధైర్యం చేసి ముందుకు అడిగేస్తున్నాను. సో, చూస్తున్నా కదా గృహ ఎలా ఉందో గృహ అనేది. సో, ఈ గృహ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. సో, ఈ గృహ లోపటి దగ్గర మొత్తం అంతా ఇది ఒక కొండ ప్రాంతాన్ని మధ్యలోకి కట్ చేసి ఒక చిన్న రోడ్డు వే చేశారు. గృహలాగా ఏర్పడుతుంది. దూరం చూస్తే మాత్రం ఒక గృహలానే కనబడుతుంది అనమాట. సో, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఒక టెంపుల్ అని చెప్పారు. సో, నేను కూడా ఆలస్యం చేయకుండా అయితే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దైవస్మరణ చేసుకుంటూ అయితే ముందడుగు వేస్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదండి. ఇదంతా మన దేవుని ఆలయం కాబట్టి దేవునికి సంబంధించిన ప్రాంతం కాబట్టి మనం కూడా ధైర్యంగా వెళ్ళిపోవాలి. సో, ఇదన్నమాట. కొంచెం ముందుకెళ్తే మనకి కావాల్సిన రోడ్ అయితే మనకి వస్తుంది. సో, కొంచెం ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. సో, మనం కూడా అలా వెయిట్ చేసి ఒక వ్యక్తి అయితే నా వెనకాల నుంచి వస్తున్నాడు అనమాట. అతను అడిగితే భయ్యా మీరు ఇక్కడ లోకల్ అంటే అవును లోకలే, ఇక్కడ నేను పైకి వెళ్తున్నానని చెప్పారు. సో, నేను కూడా రావచ్చా అంటే తీసుకెళ్తా అన్నారు. సో, పైన టెంపుల్ నిజంగానే ఉందంట. మరి ఆ టెంపుల్ దగ్గర అయితే నేను వెళ్తున్నాను. మరి ఇక్కడికి ఎవరైతే రారంట చాలా తక్కువ టెంపుల్కి వచ్చి అక్కడ సింహాచలం దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళిపోతారంట. కానీ ఇది యాక్చువల్గా ఒరిజినల్ టెంపుల్ అంట. మరి శ్రీకృష్ణదేవరాయలు లాంటి కాలంలో ఇక్కడ ఈ విగ్రహాలు అనేవి ఏర్పడడం జరిగింది. స్వయంగా ఆయన చేతినే ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, మరి శ్రీకృష్ణదేవరాయలు లాంటి కాలం నాటి టెంపుల్కి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో, అన్న అయితే అక్కడికే తీసుకెళ్తున్నాడు. సో, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రియల్గా టెంపుల్ ఏదైతే ఉందో సింహాచలం టెంపుల్ అక్కడికే అనమాట అసలైన క్షేత్రము. సో, అక్కడికి నేను వెళ్తున్నాను. ఇక్కడ ఎందుకంటే కుండ మీద జనాలు ఎప్పుడో ఒకసారి వస్తారంట. అది కూడా ఎప్పుడైనా వాళ్ళకి కష్టాలు కరువులు వచ్చినప్పుడు పాయాసం లాంటివి ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ కుండ మీద చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వెదజల్లితే వాళ్ళకి కావాల్సిన కోరికలను నెరవేరుతని చెప్పారు. ఇగో ఇదేనండి నేను ఎదురుగా ఉంది సరే, ఇదే అసలైన ఒరిజినల్ టెంపుల్ అని. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆ వ్యక్తి అప్పుడు వచ్చి ఇక్కడ మొక్కేవారని అక్కడ శిలాశాసనం మీద రాసుందండి. సో, ఇదే టెంపుల్ మీరు చూస్తున్నారు కదా. సో, ఇక్కడ నుంచి అనమాట ఒరిజినల్ టెంపుల్ ఇది. సో, ఈ టెంపుల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా సేమ్ మన నరసింహస్వామి అనమాట. నరసింహస్వామి వారు ఉన్నారు. సో, ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. ఇదే ఒరిజినల్ టెంపుల్ అనమాట. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విగ్రహాలు అనమాట. ఆయన అయితే ఆ కాలం నాటి నుంచి ప్రతిష్ఠించి మొక్కడం జరిగింది. సో, ఇది ఒక మంచి సంఘటన చెప్పుకోవచ్చు. మరి నా మనసు అయితే కరెక్టే చెప్పింది ఇక్కడ టెంపుల్ ఉందని. మరి నేను కూడా రావడం జరిగింది. ఈ అన్నకు ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా కుండ మీద వ్యూ ఎంత బాగుందో. ఆహా ఎంత అద్భుతంగా ఉన్నది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ దాదాపు ఎవరు రారు, మనం రావడం జరిగింది. నాతో పాటు మీరు కూడా రావడం జరిగింది. మీరు కూడా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ చూస్తున్న టెంపుల్ అక్కడ మన నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇదే అనమాట కొండ ప్రాంతము. సో, ఇదే మన సింహాచలం అడుగులు అనమాట. సో, ఇక్కడ నుంచి మన వీడియో మనకి క్లారిటీగా కనబడుతుందో తెలియదు కానీ మాకైతే మన కళ్ళతో మాత్రం ఖచ్చితంగా చూడాలి. కెమెరా మాత్రం ఏది సాటిస్ఫై చెయ్యదు ఇట్లాంటి సన్నివేశాలను వీడియోలు మాత్రము. ఖచ్చితంగా మీరు మీ స్వయ అనుభూతంతోనే ఇది చూసి మీరు తనివితేరా ఆనందించాలి తప్ప మనకి వేరే ఆప్షన్ లేదండి. సో, అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే మనకి సిటీ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. కొంచెం మన కొండ అంచులో నిలబడ్డామండి. అంటే జస్ట్ ఒక అడుగేస్తే ఇక అంతే అండి సంగతులు. మరి అలాంటి ఒక చోటు దగ్గర నిలబడ్డాను. నేను నా జాగ్రత్తలో నిలబడ్డాను. మరీ అంత ఎడ్జ్లో నిలబడలేదండి. చూస్తే సిటీ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి ఇక పక్కన అన్న అయితే నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈయన లోకలే అనమాట ఇక్కడనే. ఈయన దాదాపు ఇది చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి రావడం జరుగుతుందంట. కాకపోతే ఇలాంటి ఒక లొకేషన్ రావడం ఇదే ఫస్ట్ టైం ఆయన కూడా అంటున్నారు. సో, ఈ లొకేషన్ గురించి అన్న ఇస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ వ్యక్తి కాబట్టి ఆయన చెప్తున్నారు ఏంటి తన స్కూల్ కానీ తన పనిచేసే ఆఫీస్ కానీ అన్నీ ఇక్కడ చుట్టుపక్కల నుంచి చెప్తున్నాడు మరి అన్న. సో, నాకైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వ్యూ అనేది నాకైతే ఏదో వేరే పర్వతాల మీద నిలబడి చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతత నాకు ఇక్కడ లభిస్తుంది. చాలా మానసికంగా మన కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ విచ్చేయండి, చూడండి, కాసేపు మీ సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా గడపండి.
సో, అలా చూసేసి కొంచెం ముందుకొచ్చేసానండి. ఆ ముందుకొచ్చేసి ఇక నేను అన్న కూడా వెళ్తా అంటే, "సరే అన్న వెళ్ళిపోదామని" నేను కూడా అనేసాను. ఇక బండెక్కేసాను. అన్నతో పాటే నేను ఎక్కడికెళ్ళంటే బస్ స్టాండ్‌కి వెళ్తున్నా అంటే, "సరే దింపుతా రా తమ్ముడు" అన్నాడు. నేను కూడా అన్న బండెక్కేసాను. సో, అన్ననే నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేశారనమాట. సో, ఇదే అనమాట కొండ ప్రాంతం నుంచి మళ్ళీ ఘాట్ రోడ్ నుంచి కిందికి దిగుతున్నాను. సో, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరికెళ్ళిపోదాం. సో, ఇక్కడ మనకి యాజ్ టీజ్‌గా మనకి ఉన్నట్టే మన తిరుపతి కొండ మీద ఉన్నట్టే టోల్ గేట్లు అవి కూడా అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో, మనకి మాక్సిమం అయితే సేమ్ తిరుపతి కొండకి ఎక్కినట్టే మనకు కూడా అనిపిస్తుంది. సో, నాకైతే బాగా వ్యూ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది. కొండ ప్రాంతం కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, ఇక నుంచి డైరెక్ట్ నేనైతే సో, మొత్తానికైతే బస్ ఎక్కేసాను. బస్ ఎక్కేసి ఇక బ్యాక్ టు మనం స్టేషన్‌కైతే వెళ్ళిపోదాం. మన స్టేషన్‌కి వెళ్ళిపోయి ఇక మనం డైరెక్ట్ మనం వెయిట్ చేసేద్దాం మన ట్రైన్ కోసం అయితే. సో, ఆల్మోస్ట్ నేను బస్ ఎక్కేసాను. ఇక డైరెక్ట్ స్టేషన్ దగ్గర దిగేసాను. ఇక్కడ కరెక్ట్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫ్లైట్ అయితే సుయ్ అని వెళ్ళిపోతూనే ఉన్నదండి. నేనైతే ప్రతిసారి తలెత్తుకొని ప్లేన్ కొత్తగా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్రతిసారి చూస్తున్నాను. సో, మనకి టైం రానే వచ్చింది. మరి 1 అవుతుంది కాబట్టి మరి లంచ్ టైం కాబట్టి నేను కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్‌కి వచ్చేసాను. మరి మీల్స్ అయితే ఆర్డర్ పెట్టేసాను. మరి మంచి మంచి వేడి వేడి అన్నం, సాంబార్, పప్పు, దాల్, ఫ్రై, పాపడాలు కావాల్సిన అన్ని వెరైటీస్ అయితే మన ముందు ఉంచాడు. సో, నేను కూడా మంచిగా కడుపు నిండా తినేసాను. మరి తినేసి డైరెక్ట్ కొంచెం బయటికి వచ్చేసాననమాట. లంచ్ ఫుడ్ మాత్రం కొంచెం ఇక్కడ సప్పగా ఉందండి. మరి మన అన్ని చోట్ల మనకైతే కంఫర్ట్ ఉంటది కదా! అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ముఖ్యంగా మీరు మాత్రం ఇక్కడ ఆర్‌కే బీచ్‌కి వచ్చినప్పుడు దయచేసి ఈ హోటల్‌కి మాత్రం రాకండి. ఈ హోటల్‌కి మాత్రం రాకండి. ఎందుకంటే చాలా అంటే చాలా వరస్ట్ సర్వీస్ ఉంది వీనిదైతే. వేస్ట్ వీడు. ఈ హోటల్‌కి అయితే దయచేసి రాకండి మీరు. సో, ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ హోటల్ అది. బీచ్‌కి ఎదురుగా ఉంటదనమాట. ఆ హోటల్‌కి మాత్రం మీరు వెళ్ళకండి. సో, చూస్తున్నారు కదా సముద్రం దగ్గర కూర్చున్నానండి నేను. ఇక్కడ పెద్ద పెద్ద అతి భారీ షిప్పులైతే మరి ప్రయాణించడం జరుగుతుంది. పెద్ద షిప్స్ గానీ, కంటైనర్స్ గానీ, కార్గో షిప్స్ గానీ, పెద్ద పెద్ద షిప్స్ అయితే ఇక ముందుకు వెళ్తున్నాయన్నమాట. చూస్తున్నారు కదా సముద్రం ఎలా ఉందో. మరి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇక రావాలనుకుంటే మంచి డెస్టినేషన్ అన్నమాట వైజాగ్ అనేది. సో, మీరు కూడా ఆలోచించండి. సో, మొత్తానికైతే మన ప్రయాణం అయితే చివరి దశకు వచ్చేసిందనమాట. సో, సాయంత్రం 6 అవుతుంది కాబట్టి ఇక ట్రైన్ టైం నాకు కూడా దగ్గర పడ్డది. ట్రైన్ కొంచెం అటు ఇటుగా ఆలస్యం అయితే ఉన్నదండి. సో, లోపలికైతే వెళ్తున్నాను. ఇక ఈరోజు మన జర్నీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇక డైరెక్ట్ మన స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదామండి. సో, ఆల్మోస్ట్ మనకి స్టేషన్ లోపలికైతే వచ్చేసాను. సో, ఈ ప్లాట్ఫామ్‌లో మనకి ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్‌లో ఉందో అయితే మనకి ఐడియా ఉండదు కాబట్టి అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ కదా ఇది విశాఖపట్నం అనేది. సో, దాని తగ్గట్టే మనం కూడా కొంచెం ఓపిక పట్టాలి. సో, ఇక్కడ నుంచి కొంచెం మనం లోపలికి వెళ్తే మనకి అక్కడ కౌంటర్ దగ్గర అడుగుదాం మరి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నదనేది. సో, తెలుసుకుందాం మనము అటు నుంచి అంటే మన స్టేషన్ దగ్గరికి అయితే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో, ఇదే అనమాట మన ఎస్కలేటర్. మీరు చూసే ఉంటారు ఇది నార్మల్ విషయం అనుకోండి. సో, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి కావాల్సిన ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో, ఆల్మోస్ట్ మన జర్నీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. నేనైతే బాగా అలసిపోయాను. ఆల్మోస్ట్ ఇక 3 డేస్ కాబట్టి కొంచెం బాగా అలసిపోయానండి. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనా మన ట్రైన్. సో, ఏపీ ఎక్స్ప్రెస్ అనమాట. సో, నేనైతే రెడీ. సో, ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాను. సో, మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో, మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ మీతో కలుస్తాను. నేను మీ హేమంత్ వ్లాగ్స్ అండ్ బాక్సింగ్ సైనింగ్ ఆఫ్. టాటా, సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.